హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈ రోజు రూప్చంద్ చేపలతో పర్ఫెక్ట్ గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఇన్ని రోజులు ఇంత మంచి రెసిపీని ఎలా మిస్ అయిపోయాను రా బాబు అనుకోవడంతో పాటు తిన్న ప్రతి ఒక్కరు 100కు 100 మార్కులు వేస్తారు. ప్లేట్ ఖాళీ చేసి మిమ్మల్ని ప్రశంసలతో ముంచేస్తారు. అంత బాగుంటుందండి. ఈ ఫిష్ ఫ్రై అద్భుతమైన రుచితో పాటు మంచి గ్రేవీని కలిగి ఉండి అన్నంలో కలుపుకుని తింటే ఎవరైనా వారెవ్వా అనాల్సిందే. మరి ఇంత మంచి రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా చిన్న మిక్సీ జార్ ని తీసుకుని అందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 5 లేక 6 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచు అల్లం ముక్క కూడా వేసి కొద్దిగా నీరు పోసుకుని బాగా మెత్తని పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత చందువయ్యి లేక రూప్చంద్ అని ఈ చేపను శుభ్రం చేసుకుని ఉప్పు వేసి నీచు వాసన లేకుండా కడిగి తీసుకోవాలి. ఈ చందువయ్య చేపలు మంచి రుచితో పాటు ముళ్ళు తక్కువగా ఉండి ఫ్రైకి చాలా బాగుంటాయండి. ఈ చేపకి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, ఒకసారి చెక్ చేసేయండి. తర్వాత గ్యాస్ వెలిగించి సిమ్ లోనే ఉంచుకుని ఇనుప పెనం మీద దండిగా ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఇంచుమించుగా 7 లేక 8 స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి అన్ని కలిసేలాగా బాగా కలుపుకుని 1 నిమిషం పాటు లైట్ గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ సిమ్ లోనే ఉంచుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ అంత చింతపండు గుజ్జుని తీసుకుని ఇందులో వేసి కలుపుకోవాలి. చింతపండు గుజ్జు మాత్రం చిక్కగా తీసుకుని వేసుకోవాలండి. పల్చగా తీసి వేసుకుంటే పెనం నుండి కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అప్పుడు 2 రెబ్బల కరివేపాకును వేసి కలుపుకుని రెడీగా ఉన్న ఈ ఫిష్ ని గ్రేవీలో ఉంచి ఫిష్ కి గ్రేవీ బాగా పట్టించాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే చేప బాగా మెత్తగా అవుతుంది. మనం చేపకి ఘాట్లు పెట్టాం కదా, అందులోకి గ్రేవీ వెళ్ళేలాగా పట్టించి అటు ఇటు తిరగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం గ్రేవీ అంతా చేపకు పట్టే వరకు జాగ్రత్తగా తిప్పుకుంటూ ఫ్రై అవనివ్వాలి. మీకు మరింత స్పైసీగా కావాలంటే 3 పచ్చిమిర్చి చీలికను పక్కన ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పిల్లల కోసం అయితే మిర్చిని స్కిప్ చేసేయండి. వంటరాని వారి నుండి బ్యాచిలర్స్ కూడా సింపుల్ గా బేసిక్ మసాలాలతో అద్భుతమైన రుచితో ఈ ఫిష్ ఫ్రై చేసుకోవచ్చండి. చూసారు కదా, గ్రేవీ అంతా చేపకు పట్టి ఇలా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరిగా 1 రెబ్బ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన ఫిష్ ఫ్రై సింపుల్ గా ఇలా రెడీ అయిపోయింది. బ్యాచిలర్ బాయ్స్, మీకు పార్టీలు ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఫిష్ ఫ్రైని ట్రై చేసేయండి. అబ్బబ్బా, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కదా అండి. ముక్క తీసి నోట్లో పెడితే కరిగిపోతుంది, అంత బాగా కుక్ అయింది.
చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన సౌర్యాస్ కిచెన్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.